సార్ మునుస్వామి గారు. హలో సార్. అల్లుడు గారు. అదేనండి సీఎం గారు. కూర్చోండి. సార్ ఒక్క విషయం. నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. పెట్టుకోనండి మీటింగులు చూద్దాం. వాళ్ళు మీకేం ఆఫర్ చేశారు సార్? వదిలేయండి, అది మన సంబంధం కలవక మునుపు. డిప్యూటీ సీఎంని సీఎం అని చేయటం, 1,00,000 కోట్లలో 10,000 కోట్లు ఇవ్వటం, 2 క్యాబినెట్లు ఏవేవో చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్పండి. మా పార్టీలో బుచ్చిరామయ్య కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు, రేప్ కేసు ఫ్రీ చేయాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి. అతను లేకపోతే మా పార్టీయే లేదు. డబ్బుతో ఏమైనా అవుద్దండి? డబ్బు గురించి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంపలు అంటుకుపోతాయి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్ ఒప్పుకోండి సార్, మనకు టైం లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు పేదోళ్ళు శర్మ గారు, కొండల్లో అడవుల్లో తిరిగేవాళ్ళు. కొంచెం దయ చూపుడంటే మాటిచ్చాను. సార్ ఇంతకాలం మనం పడ్డ శ్రమ, 1,00,000 కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్. మనకు ఛాయిస్ లేదు. సార్ ఓకే చేసేయండి సార్. ఇంకేం ఆలోచించకండి సార్. శర్మ గారు, ఈ రోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇలాంటి సీఎం నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? శాసనసభలో మన ఎమ్మెల్యేలు తిడతాడు. సభా మర్యాద ఇవ్వడా అండి? పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు. ఒక స్కీమ్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక శంకుస్థాపన లేదు, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు. ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే, ఎప్పుడు చూడు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యంలాగా 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఇంతే. సీఎం కలెక్షన్ ఏజెంటా అన్న లెవెల్కి దిగజారిపోయాడు. ఛీ, ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి? పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇదో గేమ్ రా, నిత్యంలే కాదు, కాటేసే పాములు కూడా ఉంటాయి. అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు. అనవసరంగా దిగావు. ఇప్పుడు నీ అంతు చూడకుండా వదలరు. పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు, కులంతో కొనొచ్చు, బంధుత్వంతో కొనొచ్చు. ఇప్పటివరకు డబ్బుతో కొన్నా, ఇప్పుడేమో బంధుత్వంతో కొంటున్నా. కొండం మాత్రం కామనే. వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి. మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. హలో పెద్దాయనా, నేను మున్సవాన్ని మాట్లాడుతున్నాను. నా సపోర్ట్ మీకు కావాలంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మునిస్వామి గారు. వాడు మీ కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు. ఈ సంగతి మేమైతే చెప్పిస్తాను. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అందరూ నీలాగా ఉంటారు ధనంజయ్ గారు. మీకేం కావాలి సార్? మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం? 10 కాకపోతే ఇంకో 20,000 కోట్లు తీసుకోండి, ఇంకో 3 పోర్ట్ఫోలియోలు ఎక్స్ట్రా తీసుకోండి. ఆ అర్జున్ గారు మాత్రం సీఎం అవడానికి వీల్లేదు. కాస్త కుక్కని తీసుకొచ్చి పెట్టి నాకు ప్రాబ్లం లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? మాదేవ్ గారు మీరేం చెప్పండి. ఇవన్నీ ఎందుకండి? నా సపోర్ట్ మీకు కావాలంటే నా అల్లుడు అర్జున్ సీఎం చేయండి. అల్లుడు అల్లుడు అని ఎంతగా రెచ్చిపోతావు? నీకు ఒక దిక్కలేదు, వాడికి ఒక అల్లుడు వాడికి సపోర్టు. మేము విసిరే బిస్కెట్లు తినే కుక్కవరా నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. మర్యాద. ఏంట్రా నీకు మర్యాద? ఏమయ్యా, మునిస్వామి మనకు సపోర్ట్ విడ్రా చేసుకుంటే మనం ఎలక్షన్కి వెళ్ళాలి. మనకు ఆ దమ్ముందా?